यहाँ चंद दिन के लिए एक लॉकडाउन करके अब हम ताजर पूरा एक बाज़ार अपनी तरफ से कोई हुकूमत के दबाव पे नहीं या नहीं, हम अपने ताजरों एक राय लेके इस एक हफ्ते के लिए टोटली लाड़ बाज़ार बंद करने की हम तमाम ताजर से अपील करें। इस अपील को हमारे ताजर भी इसके ऊपर अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे। चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने रियासत में जंगलात के तहफ़्फ़ुज़ और उनके फ़रोग़ की ज़रूरत पर जोर दिया। उन्होंने गैर कानूनी तौर पर दरख्त काटने और लकड़ी की स्मगलिंग करने वालों को सख्त इंतबाह दिया। उन्होंने कहा कि इसके लिए महकमे जंगलात में एक खुसूसी सेल भी कायम किया जाएगा। जिले मेदक के नरसापुर में हरितारम प्रोग्राम का आगाज करते हुए चीफ मिनिस्टर ने जंगलात की बहाली के काम में हिस्सा लेने की आवाम से अपील की। चीफ मिनिस्टर ने कहा कि मेदक में हर तरफ जंगलात थे, वो जब रुकन असम्बली थे वो अपनी फिएट कार में इन जंगलात से गुजरा करते थे, लेकिन अफसोस की बात है कि आज ये जंगल गायब हो गए। चीफ मिनिस्टर ने नरसापुर में 63 एकड़ पर कायम किए गए अर्बन फॉरेस्ट्री का इफ्तिताह भी किया और इको पार्क का संगे बुनियाद रखा। रियासती वजीर फाइनेंस टी हरीश राव, वजीर जंगलात इंदिरा किरण रेड्डी, प्रिंसिपल चीफ कंजर्वेटिव फॉरेस्ट ऑफिसर आर शोभा और दूसरे भी इस मौके पर मौजूद थे। దాని కారణంగా ఇలా నరసాపురంలో దాదాపు ఒక 50-60 గ్రామ పంచాయతీలు లంబాడి తండాలని గ్రామ పంచాయతీలని గతంలో 100-140 ఉన్నటువంటి ఇప్పుడు 200 ఒక గ్రామ పంచాయతీలు అయిపోయింది। 208 అందులో 7 మండల కేంద్రాలు తీస్తే 201 గ్రామ పంచాయతీలు అంతే కదా। ఇలా అద్భుతంగా వాళ్ళకి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు మంచిగా చక్కగా। ఏ తండా కా తండా పంచాయతీ అంది వాళ్ళకు కూడా ట్రాక్టర్ వచ్చింది, ట్యాంకర్ వచ్చింది। మనలో చాలా మందికి అనుమానాలు ఉంటాయి, సారు 300 కొనమంటాట 150 కొనని చెప్పింది। పట్టుబడితే ఎంబడబడితే అది సాధ్యమైంది। ఇప్పుడు ఏ ఊరు ట్రాక్టర్ ఆ ఊళ్ళో ఉన్నది, అలా ఉన్నదా లేదా? నరసాపురంలో పక్క మాటేనా? మరి గతంలో ఎందుకు లేదు? ఏం కారణం కావచ్చు? అంటే కమిట్మెంట్ కావాలి, ఎక్కడికక్కడనే కొంచెం డెవలప్మెంట్ కావాలి, మంచి జరగాలి, చెడ్డ జరగాలంటే మీద ఉన్న దమాక్ సాపు ఉంటే కిందంతా సాపు ఉంటుంది, అంతే కదా। కొంచెం బుద్ధితో ఆలోచిస్తే నిజంగా ఇది సాధించాలనుకుంటే అవుతుంది, 100% అవుతుంది। చాలా వరకు పనులు జరుగుతున్నాయి। మదన్ రెడ్డి గారు కూడా నాతో కొట్టాడు, బోలడానికి చెక్ డ్యామ్ తెచ్చాడు, దీని మీద హల్దీ మీద, మంజీరా మీద, హల్దీ మీద, రెండింటి మీద తెచ్చింది। అప్పుడు ఒక్క చెక్ డ్యామ్ కానీ కష్టం ఉండే, ఇలా కొన్ని పూర్తి అయినాయి, కొన్ని పూర్తి కాబోతున్నాయి, కొన్ని పని మొదలు కాబోతున్నాయి। 4,500 కోట్లతో కట్టుకుంటున్నాం। ఎందుకంటే తేమ శాతం పెరగాలి, చెట్టు బతకాలి, అద్భుతంగా రావాలి అంటే తేమ శాతం పెరగాలి, భూగర్భ జలాలు ఇవ్వాలి, మళ్ళీ పాత వైభవం రావాలి। చాలా మందికి పడదు, మాటలు మాట్లాడుతున్నాడు, గదేం ఖర్చు గానం నావా ఖర్చు పెట్టుడు నాకు అర్థం కాదు, 1,00,000 కోట్ల కాళేశ్వరం పెడితే అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు। నువ్వు ఉన్నదే బయట నేను ఎకానమిస్ట్, వాడిని బొంది ఎకానమిస్ట్, ఇది తిండికి చెప్తానంటే వాడు ఇంగ్లీష్ ఏదో చెప్పారు ఎకానమిస్ట్। ఇలా మొత్తం సిద్దిపేట హరీష్ రావు కాలువ చెరువు తిరుగుతాడు। रियासती वजीर म्यूनसिपल एडमिनिस्ट्रेशन के.टी. रामाराव ने हरितारम प्रोग्राम के 6ठे मरहले का आगाज करते हुए भोई गुड़े के जेएचएमसी पार्क में पौधे लगाए। रियासती वजीर एनिमल हस्बेंड्री टी श्रीनिवास यादव और मेयर बी राम मोहन के साथ मिलकर उन्होंने चिल्ड्रंस पार्क का इफ्तिताह भी किया, जो 20 लाख रुपए के खर्चे से दोबारा बनाया गया है। जेएचएमसी और पुलिस के आलादार इस मौके पर मौजूद थे। 6 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హరిత తెలంగాణగా మార్చే ఒక దృఢమైన సంకల్పంతో ప్రారంభించిన యజ్ఞం ఏదైతే ఉందో నిర్విఘ్నంగా రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది। 6వ విడత హరితహారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సాపూర్ అడవుల్లో ఫారెస్ట్ రిజ్యువనేషన్ కార్యక్రమంతో భాగంగా వారు అక్కడ నాటిన మొక్కతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఈరోజు అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో అంతటా కూడా ఘనంగా ప్రారంభమవుతా ఉంది। ఇందులో హరితహారంలో మనం పెట్టుకున్న లక్ష్యం రాష్ట్రం మొత్తంలో ఉండే గ్రీన్ కవర్ని, అడవుల శాతాన్ని, అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి। అన్ని పట్టణాలు, పల్లెలు హరిత శోభతో బ్రహ్మాండంగా కలకలలాడుతూ ఉండాలి। మనకు సంక్రమించిన దానికంటే మెరుగైన పల్లెని, మెరుగైన పట్టణాన్ని మన భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో మనం
ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు కేపీ వివేకానంద్ గారి ఆహ్వానం, స్థానిక శాసన మండలి సభ్యులు స్థానికులు శంబీపూర్ రాజు గారు, అదే రకంగా గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను, శ్రీనివాస్ యాదవ్ గారు, హైదరాబాద్ మేయర్ గారు, వారితో పాటు నిజాంపేట కార్పొరేషన్ కానీ, కొంపల్లి కానీ, ఇంకా ఇక్కడ దుండిగల్ మున్సిపాలిటీ కానీ అందరూ కూడా గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ చైర్మన్లు, గౌరవ మేయర్లు అందరం కలిసి ఈరోజు హెచ్ఎండిఏ పరిధిలోని మా హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గారు, మేడ్చల్ కలెక్టర్ గారు అందరి సారథ్యంలో ఈరోజు ఈ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న 110 ఎకరాల హెచ్ఎండిఏ భూమిలో యాదాద్రి మోడల్లో ఒక 6.5 లక్షల మొక్కలు ఒక చిట్టడవిలాగా ఇక్కడ యాదాద్రి మోడల్లో మియావాకీ టెక్నాలజీతో, మియావాకీ టెక్నిక్ ద్వారా ఇక్కడ పెంచబోతా ఉన్నాం. అదే మాదిరిగా మొత్తంగా మీరు చూసినట్టయితే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లలో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా తిరిగి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రతి 10 కిలోమీటర్లకు ఒక వర్ణం ఉండాలి, ఒక థీమ్ ఉండాలి అనే వారి ఆదేశం మేరకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా హరిత శోభతో కలకలలాడే విధంగా దాన్ని కూడా చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6వ విడత హరితహారంలో అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ ఓవరాల్గా మొత్తంగా చూసినట్టయితే 12.5 కోట్ల మొక్కలు పెంచబోతా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి మొదలు ఈ కార్యక్రమాన్ని పట్టణాల్లో భాగంగా హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రారంభించుకొని ఈరోజు ఇక్కడికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ మంత్రి గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకటే విజ్ఞప్తి, మన పల్లెలు, మన పట్టణాలు బాగున్నప్పుడే మన భవిష్యత్ తరాలకు మెరుగైన పట్టణాలు మనం అందించినప్పుడే మరి మనం అందుకున్న ఈ లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి అందరూ కూడా ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరం, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరం కూడా బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ మన పెద్దల జ్ఞాపకార్థం స్మృతివనాలు కానీ, లేదా మన పిల్లల భవిష్యత్తు కోసం అందమైన మొక్కలను పెంచుకోవడం కానీ, అవి పూల మొక్కలు కావచ్చు, పండ్ల మొక్కలు కావచ్చు, ఇంటిలో జాగా ఉంటే ఇంటిలో, వీధిలో జాగా ఉంటే వీధిలో, లేదా మీ ఇంటి పక్కన ఉండే పార్కులో జాగా ఉంటే అక్కడన్నా ఒక మొక్కను పెట్టి మరి పెంచే దిశగా అందరం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా హరిత ఉద్యమ స్ఫూర్తితో అందరం కలిసి ముందుకు కదిలినప్పుడే మరి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది, అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఈరోజు చట్టాల్లో మార్పులు తెచ్చి కొత్త పురపాలక చట్టంలో పెట్టిన మొక్కల్లో 85% బతకాలి, లేకపోతే మీ మీద చర్యలు తీసుకోబడతాయనే ఒక స్పష్టమైన ఆదేశాన్ని చట్టం ద్వారానే మరి మున్సిపాలిటీలకు కూడా అందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదలతో ఈ విషయంలో ఉన్నారో చెప్పకనే చెప్పినారు. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక మొక్క నాటే దిశగా ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదం స్ఫూర్తిగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు పోదామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మేడ్చల్ జిల్లాకు ఆహ్వానించిన గౌరవ మంత్రి గారిని, గౌరవ శాసనసభ్యుల వారిని, ఇతర ప్రజాప్రతినిధులు, మన శాసన మండలి సభ్యుల్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పాల్గొన్న కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు, మున్సిపల్ ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు, అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. हरितहारम प्रोग्राम के तहत आज गोशामहल पुलिस ग्राउंड में पौधे लगाए गए। वज़ीर दाखिला महमूद अली ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। उन्होंने कहा कि रियासत के हर गांव और टाउन में नर्सरीज कायम किए जाएंगे। सब्ज और शादाब तेलंगाना चीफ मिनिस्टर का ख्वाब है और उसे पूरा किया जाएगा। इस मौके पर डायरेक्टर जनरल पुलिस एम महेंद्र रेड्डी, कमिश्नर पुलिस संजनी कुमार, एडिशनल कमिश्नर ट्रैफिक अनिल कुमार, मुकामी कॉर्पोरेटर मुकेश सिंह के अलावा सिटी पुलिस के अहदेदार भी मौजूद थे। बहुत अहम दिन है, बहुत इम्पोर्टेंट दिन है, क्योंकि जब तक ग्रीनरी नहीं रहेगी, जब तक हम अच्छी सांस नहीं ले सकते। ये होता है कि झाड़ों से हमें दिन भर ऑक्सीजन मिलते रहता है और ऑक्सीजन के बगैर कोई इंसान जी नहीं सकता। इसके लिए हमारे पर फर्ज बनता है कि हरितहारम के प्रोग्राम को सक्सेस करें और घर घर, हर घर में झाड़ लगाइए। हिंदुस्तान में तेलंगाना स्टेट नंबर 1 स्टेट है और हमारे सीएम साहब नंबर 1 है। हर प्रोग्राम को सक्सेस करने के लिए उन्होंने बहुत अच्छे तरीके से प्लान करते हैं और उसका अमल भी आवारी भी करवाते हैं। इसलिए मैं तमाम भाइयों से कहता हूं कि शहर हैदराबाद की आबादी बहुत तेजी से फैल रही है। आज 1 करोड़ से ज्यादा हो चुके हैं, वहाँ झाड़ों की तादाद कम हो चुकी है। मैं तेलंगाना बनने के बाद हर साल बढ़ाते बढ़ाते सीएम साहब ने इस साल
30 करोड़ झाड़ लगाने का टारगेट मुकर्रर किया है और हम पर फर्ज बनता है कि इसको पूरा करें, क्योंकि कोरोना में भी हमें झाड़ों की वजह से बहुत से राहत मिल सकती है। तो कोरोना डिसीज में ऑक्सीजन की कमी हो जाती है, इसलिए मैं तमाम भाइयों से गुजारिश करता हूं कि इस हरितारम प्रोग्राम में पार्टिसिपेट करें, अपने घर में झाड़ लगाइए, बाहर झाड़ लगाइए और सफाई का बहुत ख्याल रखिए। ये कोरोना में जो डिस्टेंस हमारा, वो डिस्टेंस को जरूर मेंटेन कीजिए। फिजिकल डिस्टेंस हमेशा कम से कम 5 और 6 फीट होना चाहिए। मैं तमाम मेरे भाइयों से, मीडिया भाइयों के जरिए अपील करता हूँ कि कोरोना खत्म करने के लिए आवाम को ही आगे बढ़ना है। मैं पुलिस डिपार्टमेंट को दिल की गहराई से मुबारकबाद देता हूँ कि लॉकडाउन में उन्होंने जिस तरह इस तेलंगाना में कंट्रोल किया, उसकी मिसाल नहीं मिल सकती। लॉकडाउन के बाद कोरोना बहुत तेजी से फैल रहा है, हमारा फर्ज बनता है कि इसको रोका जाए। डिसीज ऐसा है कि लोगों को फैल जाता है। रियासती वज़ीर तालीम सबीता इंद्रा रेड्डी ने आज कोंगा कलान में शजरकारी के प्रोग्राम में हिस्सा लेते हुए पौधे लगाए और आवाम पर जोर दिया कि उस प्रोग्राम में बढ़ चढ़ कर हिस्सा लेते हुए अपनी समाजी जिम्मेदारियों को पूरा करें। उन्होंने बताया कि रियासत में इस साल 30 करोड़ पौधे लगाने का निशाना मुकर्रर किया गया है। उन्होंने मुकामी बल्दिया से कहा कि वो हर घर को 5 पौधे फराहम करे। इस प्रोग्राम में इब्राहिमपट्टन के रुकन असम्बली मच्छी नेनी किशन रेड्डी, सदर जिला परिषद वी अनीता, रंगारेड्डी जिले के कलेक्टर के अलावा मुख्तलिफ मुक़ामजात के अहदेदारों ने भी हिस्सा लिया। నిర్దిష్టంగా పెట్టుకొని నిర్దేశించుకొని ఈరోజు హరితహారాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, దాదాపుగా 230 కోట్లకు సంబంధించిన మొక్కలు నాటాలనేది. ఈ సంవత్సరం 30 కోట్లు మొక్కలు నాటాలనేది ఈరోజు నిర్దేశించుకున్నాం. దాని ప్రకారం డిఫరెంట్ వింగ్ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా కొన్ని మొక్కలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని మొక్కలు, గ్రామ పంచాయతీలలో ఈసారి మొక్కలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఉండడం జరిగింది. ప్రతి నర్సరీలో మొక్కలు పెంచుకోవడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలు ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని మున్సిపాలిటీస్లలో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే 30 కోట్లు పెట్టాలనేది ఈరోజు టార్గెట్గా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అవన్నీ పంచాయతీరాజ్ యాక్ట్లో చట్టం తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ బడ్జెట్లో కానీ మున్సిపల్ బడ్జెట్లో కానీ 10% అమౌంట్ చెట్ల మీద పెట్టాలనే ఆలోచన డిసైడ్ చేయడం జరిగింది. ఆ 10% సంబంధించిన నిధులు जियागुड़ा के टीआरएस कॉर्पोरेटर मित्रा कृष्णा ने आज जियागुड़ा और कारवान डिवीजन में हरितहारम प्रोग्राम के तहत पौधे लगाए। उनके हमरा बल्दी अहदेदारों के अलावा वार्ड मेंबर्स और एरिया सभा मेंबर्स की भी बड़ी तादाद शामिल थी। कृष्णा ने कोरोना वायरस से उनके डिवीजन में मरने वालों की याद में 2 मिनट की खामोशी भी मनाई। आज जियागुड़ा केसरी हनुमान के प्रांगण में हरितहारम प्रोग्राम किया गया है, जिसमें वार्ड मेंबर भास्कर राव के नेतृत्व में और हमारे टीआरएस पार्टी के वर्किंग प्रेसिडेंट चिरू जी, वार्ड मेंबर वेंकटेश्वर जी, एरिया सभा मेंबर नरसिंह राव जी, केशव जी, एरिया सभा मेंबर खन्ना जी और हमारे नरसिंह राव जी, साई, सीनू, बहुत सारे सभी लोग, अभिषेक, रंगन्ना, जो हमारा टीआरएस पार्टी का और गवर्नमेंट ऑफ तेलंगाना का जो सपना है बंगारू तेलंगाना का, और हरितहारम जो ग्रीन रेवोल्यूशन जो हमारे तेलंगाना में लाने का हमारे मुख्यमंत्री का आदेश है, जो हर वार्ड में कम से कम 5000 झाड़ों का निर्माण किया जाना चाहिए, उसका एस्टेब्लिश करना। तो इसी डायरेक्शन के आदरणीय हमारे केटीआर साहब का डायरेक्शन है। हर वार्ड में, हर प्रांत में, हर घर में, हर झाड़ का पौधे को लगा के झाड़ों का उत्पादन करना है। इसको हम सभी लोग वार्ड मेंबर, एरिया सभा मेंबर, आज जितने भी जियागुड़ा के तालुका से सभी को यहाँ पर आमंत्रित करके भास्कर भाई ने और हमारे आज पहला दिन, आज शुरुआत 25 तारीख से हरितहारम प्रोग्राम लागू किया गया है, जिसमें केसरी हनुमान के प्रांगण में, जो मंदिर के प्रांगण में जो लोग बहुत सारे भक्त आते हैं, उनके लिए जो अच्छा एयर के लिए, अच्छा ऑक्सीजन लाने के लिए जो हम झाड़ों का, जो पौधों को लगाने का कार्यक्रम किया, और इसमें जितने भी भाग लिए मैं उनको अभिनंदन करता हूं, धन्यवाद करता हूं। जो हमारे आदरणीय मुख्यमंत्री का जो आदेश है, जो हरितहारम प्रोग्राम जो जियागुड़ा में हर घर तक को, हर स्कूल के बच्चों को हर घरों में जो पौधों का निर्माण करके और जियागुड़े का जो पॉल्यूशन है उसको दूर करके हमारे जियागुड़े का जो पूरा सपना है वो
जो आज कोरोना मरम्मत से गूंज रहा है, ऐसे समय पे अगर ये झाड़ों का पौधों का बढ़ाते हो सके तो ये जो पोल्यूशन को भगाने का एक ही एक तरीका है, जो हमारे जो पौधों को बढ़ा के जो झाड़ों का निर्माण करने से, जिसके साफ़ सुथरा हवा ऑक्सीजन के द्वारा हम पूरे जो पोल्यूशन को हटा सकते, इसी को हम नज़र रखते हुए जिया उड़े के हर बस्ती जो 50 बस्ती हमारे पास है, 50 बस्ती के जितने भी नेतागण हैं उनको बुला के हम 500, अभी मेरे पास 500 झाड़ा आ चुके और भी आने का है, तो हम घर घर को जाके बस्ती बस्ती को जाके ये झाड़ा हम लोग घर घर को देने की कोशिश करेंगे। आज तो हम लोग आज हमारे भास्कर राव और हमारे चिरूज भाई के नेतृत्व में हम लोग आज यहाँ पर जो पौधों रखने का कार्यक्रम किया, और मैं सभी को फिर एक बार अभिनंदन करता हूँ। ये कार्यक्रम को बरकरार रखते हुए आगे जो हरितारा प्रोग्राम को सक्सेसफुल करके गवर्नमेंट ऑफ तेलंगाना का जो सपना है उसको शामिल करते हुए आगे बढ़ाने का कोशिश करें। ये मेरा आपसे दरख्वास्त है, दुआ है, रिक्वेस्ट है कि ये कार्यक्रम को आगे बढ़ाए। धन्यवाद। जय तेलंगाना। हैदराबाद मेट्रो रेल लिमिटेड हरितारम प्रोग्राम में बढ़ चढ़ कर हिस्सा ले रहा है। उसने अपनी पूरी रेलवे लाइन के आसपास छोटे पौधे और कुंडियां लगाई हैं, जबकि मेट्रो रेल भवन रसूलपुरे में बड़े पैमाने पर सजाकारी की गई। मेट्रो रेल के मैनेजिंग डायरेक्टर NVS रेड्डी ने बताया कि मेट्रो रेल की तरफ से 5 लाख पौधे लगाए जाएंगे। कोरोना वायरस के केसेस में इजाफे के पेश नजर बेगम बाजार और सिद्धम्मा बाजार के तमाम किराना मर्चेंट्स ने इतवार 28 जून से 5 जुलाई तक एक हफ्ते के लिए रजाकाराना तौर पर अपनी दुकानात बंद रखने का फैसला किया है। किराना मर्चेंट एसोसिएशन के इजलास के बाद सदर एसोसिएशन लक्ष्मी नारायण राठी ने यह बात बताई। उन्होंने बताया कि इन दोनों इलाकों में तकरीबन 500 दुकानात हैं। आवाम की हिफाजत की खातिर में यह फैसला लिया गया है। यहाँ बताना जरूरी हुआ कि बेगम बाजार की दुकानात ने पहले ही अपने औकात में कमी करते हुए उसे सुबह 9 बजे से 3 बजे दोपहर तक कर दिया था। गोशामहल के बीजेपी रुकन असम्बली राजा सिंह के 3 गनमैन और 2 ड्राइवरों में कोरोना वायरस पॉजिटिव पाया गया। इन तमाम को क्वारंटाइन कर दिया गया है। मौके में सेहत को कम इस बात का पता चला रहे कि आखिर इनको ये मर्ज कहां से लगा है। राजा सिंह ने इस खबर की तौसीक की, लेकिन इनके स्टाफ अरकान के टेस्ट की रिपोर्ट की वसूली में ताखिर पर बरहमी का इजहार किया। राजा सिंह को फराहम करता मजीद 5 गनमैनों के भी टेस्ट लिए गए हैं और उनकी रिपोर्ट का इंतजार है। हैदराबाद के नेहरू जूलॉजिकल पार्क में 8 साल सूफी शेर किरण 3 हफ्तों की इलालत के बाद फौत हो गया। जू के हुक्म ने बताया कि किरण का 29 में से इलाज जारी था। उसके दाएं बाजू में न्यू प्लास्टिक ट्यूमर हो गया था। शांतिनगर में वाक़ई वेटरनरी बायोलॉजिकल रिसर्च इंस्टीट्यूट के माहिर डॉक्टर्स उसका इलाज कर रहे थे। जराये के मुताबिक चंद साल कबल किरण के बाप बद्री और दादा रुद्रा की भी 12 और 14 साल की उम्र में इसी मर्ज से मौत हो गई थी। कॉलेज ऑफ वेटरनरी साइंस राजेंद्र नगर के माहिरीन ने उसका पोस्टमार्टम किया और उसकी रिपोर्ट आने के बाद ही उसकी मौत की सही वजूहात का पता चल सकेगा। रियासती वजीर स्पोर्ट्स V श्रीनिवास गौड़ ने आज महबूबनगर की श्री लक्ष्मी वेंकटेश्वरा स्वामी मंदिर के अहाते में हरितारम प्रोग्राम का आगाज किया। उन्होंने बताया कि पूरे जिले में इस साल 20 लाख पौधे लगाए जाएंगे। मलकपेट एरिया हॉस्पिटल के 2 डॉक्टरों में 2 दिन कबल कोरोना वायरस पॉजिटिव पाए जाने के बाद मजीद 2 स्टाफ अरकान में कोरोना पॉजिटिव पाया गया। चुनाचे दवाखाने के RMO मलिक अर्जुन अप्पा ने मीडिया को बताया कि ऑपरेशन थिएटर और लेबर रूम को मजीद 48 घंटों के लिए बंद कर दिया गया है। నా పేరు డాక్టర్ బీసీ మల్లికార్జునప్ప, సివిల్ సర్జన్ RMO మలక్పేట హాస్పిటల్. రీసెంట్గా జరిగిన క్యాంపులో మా హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది కూడా టెస్టులు చేయించుకోవడం జరిగింది. దాంట్లో కొంతమంది డాక్టర్స్కు సిస్టర్స్కు పాజిటివ్ వచ్చిన విషయం ఇంతకుముందే విదితమే. 9 మంది స్టాఫ్, 2 డాక్టర్స్. మళ్ళీ నెక్స్ట్ ఒక 2 డాక్టర్స్కి మళ్ళీ 2 స్టాఫ్కి మళ్ళీ వచ్చింది, ఇంకొక 4 ఎక్స్ట్రా అనమాట. సో వీళ్ళకు కూడా మళ్ళా క్వారంటైన్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల హాస్పిటల్ అంటే మోర్ దాన్ 2 or 3 మెంబర్స్కు వచ్చినప్పుడు అది క్లస్టర్ కిందకి వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషన్ 48 hours క్లోజ్ చేయాలని యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఉంది. మన హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ మీటింగ్ జరిపినాము. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళ రిపోర్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా సెకండ్ బ్యాచ్ వాళ్ళకు కూడా మళ్ళా సేమ్ రెజల్యూషన్ పాస్ చేసుకొని హైయర్ ఆఫీసర్స్కి పంపిస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ 48 hours హాస్పిటల్ క్లోజ్ పెడుతున్నాము. తర్వాత హాస్పిటల్లో ఆల్ OP రూమ్స్, లేబర్ రూమ్, తర్వాత యాంటీనేటల్ వార్డు, ఆపరేషన్ థియేటర్, ఈ అన్ని చోట్ల కూడా డిప్యూటీ
మన జిహెచ్ఎంసీ ఆఫీసర్స్కు ఇన్ఫామ్ చేయటం వల్ల వాళ్ళు వచ్చి లాస్ట్ 2 to 3 days నుంచి ఎవ్రీడే శానిటైజేషన్ చేసిపోతున్నారు. ప్లస్ మన హాస్పిటల్ శానిటేషన్ స్టాఫ్ నుంచి కూడా లోపల ఈ అన్నిట్లో కూడా శానిటేషన్ చేస్తున్నాము. అండ్ లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ ఇలాంటివి ఫ్యూమిగేషన్ కూడా చేశాము. ఎనీహౌ ఫర్దర్ 48 hours ఇంకా మేము కేర్ఫుల్గానే శానిటైజేషన్ చేసుకుంటూ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నాము. ఆ తర్వాత మళ్ళీ మేమంతా కమిటీ ఒకసారి కూర్చొని చర్చించుకొని సర్వీసెస్ ఓపెన్ చేస్తాము. అయితే జనరల్ ఓపీ సర్వీసెస్ మాత్రం నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఎవ్రీడే వితౌట్ ఇంటరప్షన్. పాజిటివ్ మళ్ళీ ఈ పాజిటివ్ వెళ్తే బంద్ చేసేందుకు ఏమైనా అవకాశం ఉందా? మళ్ళీ ఈ డాక్టర్స్కి ఏమైనా ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళకి యాజ్ పర్ రూల్స్ as per the guidelines given by the higher officers, asymptomatic and mild symptomatic ఉన్న వాళ్ళకి no need for admission. They are instructed already to go into home isolation for 1 week first. After that, if they are healthy, if they are not having any symptoms, they will be called back to duty. If they find with any symptoms or some discomfort, then fresh decision will be taken. తర్వాత మిగతా వాళ్ళందరికీ డ్యూటీలో కంటిన్యూ చేయమని చెప్తున్నాం. ఆల్రెడీ క్వారంటైన్లో ఉన్న వాళ్ళని, నెగిటివ్ ఉన్న వాళ్ళని నెక్స్ట్ వీక్ డ్యూటీకి రమ్మని చెప్పాము. క్వారంటైన్లో లేని వాళ్ళు, అంటే ఇప్పుడు డ్యూటీ చేస్తున్న వాళ్ళల్లో పాజిటివ్ ఉన్న వాళ్ళకి క్వారంటైన్లోకి ఇమ్మీడియట్గా వెళ్ళిపోమని చెప్పాము. క్వారంటైన్ మీన్స్ హోమ్ ఐసోలేషన్. నెగిటివ్ ఉన్న వాళ్ళు దే విల్ కంటిన్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ ఫర్ ద నెక్స్ట్ వీక్ ఆల్సో. వాళ్ళకి ఆ పాజిటివ్ వాళ్ళు క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ అయినప్పుడు వీళ్ళకి మళ్ళీ క్వారంటైన్ ఇస్తాం. సో హాస్పిటల్లో కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా మొత్తం శానిటైజేషన్ చేస్తున్నాము, శానిటేషన్ మెజర్స్ తీసుకుంటున్నాము. అన్ని జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో అన్ని హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కమిటీ కంట్రోల్ కమిటీలో డిస్కస్ చేసి తీసుకుంటున్నాము. ఇప్పుడు దాకా ఎంతమంది ఉన్నారు సార్? లాస్ట్ టైం 9 మంది అన్నారు. ఇప్పుడు ఈ బ్యాచ్లో డాక్టర్ అంటే 2 డాక్టర్స్ అండ్ 2 క్లాస్ 4 స్టాఫ్కి వచ్చింది అండ్ ఒక స్టాఫ్ నర్స్కి వచ్చింది. ఒక స్టాఫ్ నర్స్. अखिलती तलबा को मसाबकती इम्तिहानात के लिए तैयार करने के मकसद से रियासती हुकूमत की तरफ से चलाए जाने वाले मरकज़ तालीमी तरक्की बराए अखिलती तबक़ात ने अब ई-सेट की भी ऑनलाइन कोचिंग का ऐलान किया है। ये इम्तिहानात जुलाई के दूसरे हफ्ते में मुनक़िद होने वाले हैं। रियासती हुकूमत के मुशीर ए.के. खान ने मीडिया को बताया कि दूसरे मसाबकती इम्तिहानात के लिए शुरू करदा ऑनलाइन कोचिंग क्लासेस के लिए भी अच्छा रिस्पांस मिल रहा है। चंद दिन पहले एमसेट और नीट एग्जामिनेशंस के लिए ऑनलाइन कोचिंग फैसिलिटी CEDM के जानिब से उसका आगाज़ हुआ था। खुशी की बात यह है कि बहुत बड़े पैमाने पर स्टूडेंट्स एनरोल हुए हैं, कैंडिडेट्स इसका फ़ायदा उठा रहे हैं। अब इसके साथ ही साथ हम लोग ये कोशिश में भी थे कि आई-सेट के लिए आई-सेट एंट्रेंस एग्जामिनेशन MBA और MCA ये दोनों कोर्सेज के लिए तेलंगाना में 9 यूनिवर्सिटीज़ हैं। 9 यूनिवर्सिटीज़ के तहत जो कोर्सेज हैं उसके लिए एंट्रेंस एग्जामिनेशन होता है। डिमांड बहुत ज़्यादा होता है ये कोर्सेज के लिए MBA और MCA, क्योंकि जॉब अपॉर्चुनिटीज़ बहुत अच्छे होते हैं इसके बाद में कोर्स कंप्लीट करने के बाद। इसलिए बड़े पैमाने पर जो ग्रेजुएशन कंप्लीट करते हैं ये स्टूडेंट्स इम्तिहान लेते हैं। और अब तक ठीक है, ग्रेजुएशन एग्जामिनेशन के रिजल्ट्स नहीं आए हैं, फिर भी 13 जुलाई को एंट्रेंस एग्जामिनेशन है। हर कोई जो ग्रेजुएशन एग्जामिनेशंस में अपीयर हुए हैं वो रिजल्ट्स का इंतज़ार करने की ज़रूरत नहीं है, ये एग्जामिनेशन ले सकते हैं। और क्योंकि बहुत कम टाइम बच गया है, अब तकरीबन 3 हफ्ते का टाइम है, इस दौरान अच्छी तरह इसकी प्रिपरेशन करना ज़रूरी है। इसमें 3 जो सेक्शंस होते हैं एंट्रेंस एग्जामिनेशन में, मैथमेटिकल एबिलिटी का एक है, कम्युनिकेशन का है और एनालिटिकल एबिलिटी। ये तीनों के लिए अच्छे लेक्चर्स बनाए गए हैं। जो सिलेबस है, सिलेबस के मुताबिक बहुत सारे टेस्ट पेपर्स भी हम लोग फराहम कर रहे हैं। इसमें लेक्चर्स भी होंगे और स्टडी मटेरियल, साथ ही साथ सबसे अहम टेस्ट पेपर्स जो होते हैं, ये तीनों उसी स्टैंडर्ड के हम लोग सेट करके इस पर ऑनलाइन अवेलेबल कर रहे हैं।
मैं समझता हूँ कि तेलंगाना के जितने भी यूनिवर्सिटीज से जो भी ग्रेजुएशन करे हैं, जो MCA और MBA करने की ख्वाहिश रखते हैं, इसका भरपूर फ़ायदा उठाएंगे। ये जो फैसिलिटी दी गई है माइनॉरिटी कैंडिडेट्स को फ्री ऑफ चार्ज, उनका सिलेक्शन और बड़े पैमाने पर माइनॉरिटी कैंडिडेट सेलेक्ट होना है, इस उम्मीद के साथ, इस एक मकसद के साथ हम लोग इसको ऑनलाइन रखे हैं। उम्मीद है कि हर एक इसका फ़ायदा उठाएंगे और बड़े पैमाने पर कैंडिडेट्स इसमें सेलेक्ट होंगे। गुलवान वादी में हिंदुस्तान और चीनी अफवाज के दरमियान कशीदगी का असर हैदराबाद की दुकानात खासकर चैना बाजार में भी देखा जाने लगा है। चीनी अशिया के बैकाट के लिए मुख्तलिफ ग्रुपों की तरफ से अपील के बाद चीनी अशिया की फरोख्त में 50% की कमी हो गई है। चीनी अशिया के लिए मशहूर बेगम बाजार की दुकानात में कारोबार गिरता जा रहा है। लॉकडाउन से बुरी तरह मुतासिर इन व्यापारियों को एक और जबरदस्त मार पड़ी है और वो दिवालिया का शिकार होने जा रहे हैं। उमूमन इन दुकानात पर कॉस्मेटिक अशिया, गिफ्ट आइटम्स, किचन आइटम्स, खिलौने वगैरह फरोख्त होते हैं। दुकानदार नया माल इंपोर्ट करने की बजाय अब अपने रखे हुए स्टॉक को ही जल्द से जल्द निकालने के चक्कर में लगे हुए हैं। शहर के कई इलाकों में चाइना बाजार की दुकानात का नाम तब्दील करके उन्हें अब इंडियन बाजार रखा जा रहा है। हैदराबाद जनरल मर्चेंट एसोसिएशन के सदर श्री राम व्यास ने बताया कि दिसंबर में चीन में कोरोना वायरस फट पड़ने के बाद से चीनी अशिया मंगवाना बंद हो गई थी। 70% स्टॉक जो रखा हुआ था वो लॉकडाउन से पहले जनवरी और मार्च के दरमियान ही बेच दिया गया। हैदराबाद में कोरोना वायरस के तेजी के साथ फैल जाने की इत्तलात के पस मंजर में पुराने शहर के तारीखी इलाके लाड़ा बाजार के ताजरीन ने भी अपनी दुकानात जुम्मा 26 जून से 4 जुलाई तक बंद रखने का ऐलान किया है। ताजरीन का कहना है कि आवाम के मफाद में ऐसा इकदाम करना ज़रूरी हो गया था। उन्होंने बताया कि दुकान के मालिकीन और उनके पास काम करने वालों में कोरोना को लेकर काफ़ी खौफ पाया जाता है। ग्राहकों की सेहत का भी ख्याल रखना नागुज़ीर है। जी, लाड़ा बाजार वेलफेयर एसोसिएशन के जनरल सेक्रेटरी मोहम्मद अयूब बात कर रहा हूँ मैं। एक हम तमाम ताजर एक मिल के अपनी एक राय मुंतशर करेंगे कि यहाँ पर जो है आए दिन वबा की ये जो है कोरोना वायरस का जो वबा चल रही है, उसमें कई हमारे ताजर जो हमारे बीच में थे, हमारे दरमियान थे, आज उन लोग हमारे दरमियान में नहीं रहे और ऐसे कई लोगों का जो इंतकाल हो गया। तेलंगाना हुकूमत से एक हम अज़म गुजारिश करते हैं, जबकि तेलंगाना हुकूमत में से 4 या 5 जने और 12 से कुछ ऐसे चंद लोग थे, 2 महीने का लॉकडाउन लगा गया। आज 7 से 800, 900, 1000 के ऊपर जो है मौत की जो है शिद्दत सी वजह बढ़ गई यहाँ पर। उसके ऊपर तेलंगाना हुकूमत इस पर लापरवाही कर रहे हैं। हॉस्पिटलों का ये आलम है कि हॉस्पिटलों के गेट के पास पेशेंट तलमल आ रहे हैं कि वहाँ पर ना उनको बेड मुंतशर हो रहा, ना उनके लिए कोई ट्रीटमेंट हो रहा। हम यही हमारे इस हिसाब से एक ताजर एक अपनी एक मीटिंग किए कि यहाँ पर हम अपनी तरफ से यहाँ चंद दिन के लिए एक लॉकडाउन करके अपन ताजर पूरा एक बाज़ार अपनी तरफ से, कोई हुकूमत के दबाव पे नहीं या नहीं, हम अपने ताजरों एक राय लेके इस एक हफ़्ते के लिए टोटली लाड़ बाज़ार बंद करने की हम तमाम ताजर से अपील करें। इस अपील को हमारे ताजर भी इसके ऊपर जहमत हुए कि भाई हम ये सही हो रहा है ये फ़ैसला, इस पे हम कल से इंशाअल्लाह आने वाले जुम्मे तक ये बाज़ार बंद रखेंगे बोल के इसके लिए अमल हुआ। यहाँ से हम ताजर एक डोर टू डोर हर शॉप पे जाके हम एक शॉप वाले से राय लिए, शॉप वाले को अपनी तरफ से हम अपना जो भी ख्याल था, हमारा जो भी ताजरों की राय थी, हम उसके सामने रखे। यहाँ पर एक लाड़ बाज़ार एसोसिएशन का एक जो काम हो रहा, अल्हम्दुलिल्लाह वो काम बहुत अच्छी मजबूती से हुआ। अगर ये कामयाबी 8 दिन अगर जो काम बन होगा तो उसके ऊपर हम बहुत अपने ताजर अपनी जान की और अपने माल की, अपने अहल ख़ानदान की जो है हिफाजत के लिए हम इस पर मुतमईन होंगे कि आए दिन यहाँ पर बाज़ार में मेरे करीबी चंद दोस्त ऐसे हमारे बीच में दरमियान थे, आज उनके इंतकाल हो गया, वो हमारे दरमियान में नहीं है, समझे। उसका बहुत अफसोस है। हम ये चीज़ हमारी दौलत भी हम उनके ऊपर उठा के वो चीज़ को हम हासिल नहीं कर सकते। बस अदमत गुजारिश है तेलंगाना हुकूमत से, इसके ऊपर गौर करके कोई भी एक ऐसा फ़ैसला ले कि आवाम की हिफाजत के लिए कोई फ़ैसला करके सोच इंतज़ाम करके कोई हॉस्पिटलों का हो, कोई भी चीज़ हो, उस पर एक अमल करिए। हमारे साहब से मजलिस इत्तेहादुल मुस्लिमीन के हमारे MP साहब और तमाम MLO से भी गुजारिश है कि आप भी इस चीज़ पे अमल करके तमाम जो है वोटर्स हो या तमाम आवाम की, तेलंगाना आवाम के लिए एक फ़ैसला करके लॉकडाउन को इसको फिर नाफिज किया जाए। शुक्रिया।
हिंदुस्तान में एक ही दिन में 16,992 केसेस की बढ़ोतरी के साथ कोरोना वायरस की तादाद अब 4,73,105 हो चुकी है। मरकजी वजारत सेहत के मुताबिक गुज़श्ता 24 घंटों में मुल्क में 418 नई अमवात हुई हैं। इस तरह इस वबाई मर्ज से मरने वालों की तादाद 14,894 हो गई है। 1,42,900 केसों के साथ महाराष्ट्र बदस्तूर मुल्क की सबसे ज्यादा मुतासरा रियासत है, जबकि दिल्ली 70,390 केसेस के साथ दूसरे नंबर पर और तमिलनाडु 67,468 केसों के साथ तीसरे नंबर पर आ गया है। अमेरिकी जॉन हॉपकिंस यूनिवर्सिटी के मुताबिक दुनिया भर में कोरोना का कहर जारी है। कोरोना से अब तक 54,05,800 अफराद मुतासिर हो चुके हैं और 4,82,000 अफराद फौत हो चुके हैं। मरीजों की तादाद के हिसाब से अमेरिका सबसे ज्यादा मुतासिर है, जहां 23,80,452 केसेस रिपोर्ट हुए। अलमिया यह भी है कि इसी मुल्क में 1,21,969 अफराद कोरोना से मर भी चुके हैं। टॉप सिलेक्शन कंप्यूटर्स, अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायत ही वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप